దేవరా జగతికి చేటు చెయ్యనేలా దేవర వేటు కందనేలా మనమే కదమై దిగితే పెడ పెడ కనులకు కానరాని నీలా కడలికి కాపయింది వేళ విధికే ఎదురై వెళితే కిలకిల అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెలా ప్రళయమై అతడినాకే మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన బీసీ మంత్రి వర్యులు సబితమ్మ గారు, కూటమి ప్రభుత్వం మన వడ్డేర్లకు మీ అందరికి కూడా మేము సేవ చేయాలని, మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బందులను సమస్యలను మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికి కూడా సంక్షేమం అందే విధంగా మేమందరం కూడా పనిచేయాలని కూటమి ప్రభుత్వం మన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా మళ్ళీ ఈశ్వర వడ్డెర అనే నన్ను డైరెక్టర్స్గా 15 మంది సభ్యుల్ని నియమించింది కూటమి ప్రభుత్వం. అందుకనే మేమందరం కూడా వడ్డెర కార్పొరేషన్ పాలకవర్గం అంతా ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర కుల బంధువులందరూ అన్ని జిల్లాలకు వెళ్ళి ఆ జిల్లాలో మన జనాభా ఎంతమంది ఉన్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి వడ్డెర్లకు మేలు చేయాలనే ఆశయంతోనే మేమందరం పనిచేస్తున్నాము. మీకోసం మీ ఈశ్వర్ వడ్డెర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఆ జిల్లాల పర్యటనలో భాగంగానే ఈరోజు మన ఏలూరు జిల్లాకు మేము వచ్చాం. మీరందరూ కూడా క్షుణ్ణంగా చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఒక వడ్డెర భవనాన్ని నిర్మించాలి, కళ్యాణ మండపం కావాలి. ఎందుకంటే మన బిడ్డలు మనం పనులు చేసుకుంటూ జీవనం గడిపే వ్యక్తులం కాబట్టి ఏదైనా కార్యక్రమాలు ఫంక్షన్లు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, ఎక్కువ రెంట్లు కట్టలేము, బయట మండపాలకు వెళ్ళే పరిస్థితులు లేవని మా దృష్టికి తీసుకొచ్చారు. నేను తప్పకుండా మన డైరెక్టర్స్ అందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడి అతి త్వరలోనే సాధ్యమైనంత మటుకి మేమందరం కూడా ఇక్కడ మరలా ఒక్కసారి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడి ఎక్కడైనా స్థలం కేటాయించి ప్రభుత్వం కొంత ఇచ్చి మనం కూడా కొంత వేసుకొని ఎక్కడైనా వడ్డెర భవనం నిర్మాణం చేసుకునే విధంగా మేమందరం పనిచేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. రెండవది, మట్టి పని చేసుకుంటాము, భవన నిర్మాణ రంగాల్లో ఉన్నాము, కూలి పని చేసుకుంటేనే మనకి కుటుంబం గడుస్తుంది. కాబట్టి మహిళలకి ఏదైనా కుట్టు మిషన్లు లోన్లు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఇంకొకటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులుగా ఉన్నాము. ఇటీవల కొంతమందిని ఆపారు. దాన్ని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి మున్సిపాలిటీ వర్కర్స్గా వడ్డెర మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు అవకాశం ఇవ్వమని మీరు చెప్పారు. మేము తప్పకుండా ఈ విషయాన్ని మా వడ్డెర్లు, ఏలూరులో ఉన్నటువంటి వడ్డెర్లు మున్సిపాలిటీ వర్కర్స్గా మీరు అవకాశం కల్పించండి అని స్థానిక ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడతాము. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదరణ 3 అనే ఒక కొత్త పథకాన్ని, అంటే గతంలో అది కొత్త పథకం కాదు, ఇప్పుడు మన గవర్నమెంట్లో మరలా ఆదరణ 3 అని ప్రవేశపెడుతున్నారు. తప్పకుండా మహిళలకు కుట్టు మిషన్లు ఆల్రెడీ కొన్ని అయితే గతంలో ఇచ్చారు, మరలా ఇస్తారు. కిరాణా షాపులకు కావచ్చు, మహిళలకు కావచ్చు కొంత లోన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్రం ఎంతో ఇబ్బందిలో ఉంది. అనుభవం కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరలా రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. తప్పకుండా మీ కావాల్సినటువంటి లోన్ల విషయం చెప్పారు.
పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మీకు కూడా చిన్న చిన్న షాపులకి రేపొద్దున ఆదరణ 3 కనుక ప్రభుత్వం ప్రవేశపెడితే మీ అందరికి కూడా లోన్లు వచ్చే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియపరుస్తున్నాం.